దేవుని వాక్యము కూడా వెలుగుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. మరి జీవపు వెలుగుగా, అదేవిధంగా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని రాయబడిన ప్రకారము వాక్యము మన త్రోవకు వెలుగై ఉన్నది. మనం నడవలసిన మార్గాన్ని బోధిస్తూ మనకి దృష్టించి ఆలోచన చెప్పేది వాక్యమే. అదేవిధంగా ఆయన వాక్కు వెల్లడి అగుట తోడని వెలుగు కలిగాను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించునని రాబడింది. కాబట్టి వాక్యపు వెలుగు ద్వారా మనము తెలివిని మన జ్ఞానమును పొందుకుంటున్నాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును. Once more. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా,
ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, నేటి మన ధ్యానాంశము లోకమునకు వెలుగు, లైట్ టు ది వరల్డ్. లోకమునకు వెలుగు తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడినది. అదేవిధముగా యేసుక్రీస్తు ప్రభువు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వెలుగుగా వచ్చాడు అని రాయబడినది. దేవుని వాక్యము కూడా వెలుగుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. మరి జీవపు వెలుగుగా, అదేవిధంగా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని రాయబడిన ప్రకారము వాక్యము మన త్రోవకు వెలుగై ఉన్నది. మనం నడవలసిన మార్గాన్ని బోధిస్తూ మనకి దృష్టించి ఆలోచన చెప్పేది వాక్యమే. అదేవిధంగా ఆయన వాక్కు వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగాను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించునని రాయబడినది. కాబట్టి వాక్యపు వెలుగు ద్వారా మనము తెలివిని, మన జ్ఞానమును పొందుకుంటున్నాం. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువు మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకమునకు వెలుగు తండ్రి అయిన దేవుడు, ఈ లోకమునకు వెలుగు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, ఈ లోకమునకు వెలుగు దేవుని వాక్యము, ఈ లోకమునకు వెలుగు మనందరము మరి విశ్వాసులైన వారు ప్రతి ఒక్కరు కూడా వెలుగై ఉన్నాము. మనమందరం కూడా వెలుగై ఉన్నాము. ఎందుకంటే క్రీస్తునందు విశ్వసించడం ద్వారా, యేసయ్య శిలువలో చేసిన కార్యము వంటి మనమందరం రక్షణ పొంది, మనమందరం కూడా అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి విడుదల చేయబడి క్రీస్తు రాజ్య వారసులుగా మనము చేయబడ్డామని చెప్పి తులసి పత్రికలో రాయబడినది. కాబట్టి మనమందరం కూడా అంధకార సంబంధం నుండి విడుదల చేయబడ్డాం, చీకటి నుండి విడుదల చేయబడి మనము వెలుగు సంబంధులుగా మనము ఉంటున్నాం. రండి, ఈరోజు వాక్యం మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి మరి 7వ వచనం వరకు రాయబడిన మాటలను ధ్యానం చేద్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు సువర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడని రాయబడింది. తర్వాత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేయనని రాయబడింది. కాబట్టి తండ్రి అయిన దేవుని గురించి ఇక్కడ తెలియజేస్తుంది ఈ వాక్యము. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూస్తే, యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగులోనికి నడిచినాడని రాయబడింది. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి ఆది యందు వాక్యం ఉండి, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను అని రాయబడిన ప్రకారము ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని ఉంది. అంటే వాక్యము ద్వారా మనుషులకు వెలుగు లభిస్తుంది, వెలుగుగా వాక్యం ఉంది అని అక్కడ రాయబడినది. అదేవిధంగా మరి అనేక చోట్ల ఇందాక నేను చెప్పినట్టుగా వాక్యము పాదముల దీపం ఉంది, వాక్యము ద్వారా మరి వారు వెలిగింపబడ్డారు. ఈ వాక్యము ద్వారా, వాక్యపు అనే వెలుగు ద్వారా మరి తెలివి లేని వారికి తెలివి కూడా కలిగించేటువంటిది దేవుని వాక్యము. ఆ తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. కాబట్టి మనము ఈ లోకమునకు వెలుగై ఉన్నాము. ఈ వెలుగు చీకటి మనకందరూ కూడా తెలుసు.
ఒక రూమ్లోకి వచ్చి మరి లైట్ వేయగానే వెలుగుతుంది. లైట్ అంతా కూడా మరి ఈ గది అంతా కూడా దీపము ఆ లైట్ కాంతిలో మనకి వెలుగు ప్రకాశిస్తుంది. చీకటి పారిపోతుంది, చీకటి కనబడదు. అదేవిధంగా స్విచ్ ఆఫ్ చేసినప్పుడు, లైట్ ఆర్పివేసినప్పుడు ఇలా ఈ రూమ్ అంతా కూడా చీకటమయంగా ఉంటుంది. అదేవిధంగా క్రైస్తవుని యొక్క జీవితము, కుటుంబము కూడా ఉంటుంది. మరి మనము వెలుగు సంబంధాలుగా ఉన్నప్పుడు, ఆ వెలుగులో నడుస్తున్నప్పుడు మనలో చీకటి ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది. మనము వెలుగు సంబంధమై ఉండి మన దేవునితో సహవాసము గలవారమై అని, మనము దేవునితో సహవాసము గలవారమై ఉండి మనము చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధికులము, మనము సత్యమును జరిగించేవారము కాదు అని ఈ వాక్యము స్పష్టంగా ఇక్కడ చెప్తున్నది. కాబట్టి చాలామంది క్రైస్తవులు మరి వెలిగింపబడిన వారందరూ కూడా వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి వారు మరి చీకటిలో నడుస్తూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. చీకటిలో నడవటం బట్టి, ఆ చీకటి కార్యములను చేయటం బట్టి వారు మరి ఈ వెలుగును పోగొట్టుకుంటున్నారు అని మనము తెలుసుకోవాలి. చీకటి అనేది సాతానుకు గుర్తు. మరి చీకటి కార్యములు అంటే సాతాను కార్యములు. మరి ఒక మాటలో చెప్పాలంటే పాపము అని చెప్పచ్చు. ఈ పాపపు కార్యములు, పాపపు అలవాట్లు, వీటన్నిటిని మనం విడిచిపెట్టకుండా వాటిని వెంబడిస్తూ మరి మనము దేవునితో సహవాసం గలవారమని ఉన్నాము అని చెప్పుకుంటే అది అబద్ధం అని ఇక్కడ వాక్యం చెప్తుంది. చూడండి, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. కాబట్టి మనము చీకటిలో నడవకూడదు. సహవాసం గలవారమని చెప్పుకుంటూ మనమందరం కూడా సంఘస్థుల సభ్యులు సహవాసం కలిగి ఉన్నాము. మరి చీకటి కార్యములు మనలో ఉండకూడదు, చీకటిలో నడవకూడదు అనేది మనకు దేవుని వాక్యం ద్వారా మనము ఈరోజు మనం హెచ్చరింపబడుతున్నాం. మరి అదేవిధంగా మనము వెలుగులో నడిచిన ఎడల, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అనన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రం చేయాలని ఇక్కడ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మరి రాయబడి ఉన్నది. కాబట్టి మనము వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసమును కలిగి ఉంటాం. ఆయనతో మరి పరిశుద్ధాత్మతో కలిగి ఉన్నటువంటి సహవాసము ద్వారా అలాగా మనం ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవునితో అన్యోన్య సహవాసమును మనము కలిగి, ఆ వాక్యములో జీవం ఉంది అనేటువంటి మాట మరి అనేక సందర్భాల్లో కూడా మనము లాస్ట్ టైం ధ్యానం చేస్తాము. మరి ముఖ్యంగా సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే ఈ వాక్యము జీవమును నా సర్వ శరీరం మనకు వెలుగై ఉన్నది అని ఉంది. నా సర్వ శరీరం మనకు ఆరోగ్యం ఇచ్చును అని ఉంది. కాబట్టి జీవము, ఆ యొక్క లైఫ్ అనేటువంటిది వాక్యములో ఉంది అని మనము గ్రహించి వాక్యమును బట్టి మనము ఎక్కువగా చదివి ధ్యానం చేయటం ద్వారా మనము బలపరచబడగలుగుతాము. మరి ఈ యొక్క వెలుగులో నడవగలుగుతాము. ఎల్లప్పుడూ వెలుగులో నడుస్తూ చీకటిలో నడవకుండా ఉండగలుగుతాము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచులాగున మీరు మీ యొక్క సత్క్రియలను, మీ యొక్క వెలుగును ఇతరుల ఎడల ప్రకాశింపనీయుడి అని రాయబడినది. కాబట్టి ఈ సత్క్రియలు కూడా వెలుగులాగా ప్రకాశిస్తాయి అనేటువంటి మాటను కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. మరి సత్కార్యములు అంటే మనకి మామూలుగా గుర్తొచ్చేది మరి లిటరరీ మీనింగ్ ప్రకారం మనము మంచి కార్యములని అనుకుంటాం. మంచి కార్యములు తప్పనిసరిగా క్రైస్తవులు చేయాల్సిందే. మంచి కార్యములే అందరు కూడా చేసేవారు. మంచి కార్యములు చేసేటువంటి వారు క్రైస్తవులు అని మరి భారతదేశంలో మన మిషనరీలు, మరి అనేక మిషనరీ సంఘాల ద్వారా వచ్చినటువంటి వారందరూ కూడా వారి యొక్క జీవితాలను కూడా త్యాగం చేసి ఈ దేశంలో మరి ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను రూపుమాపి ప్రజల యొక్క అభివృద్ధికి, వారి ప్రగతికి, వారి ఆరోగ్యానికి, వారి యొక్క ఎడ్యుకేషన్కు వారి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి నిధులను సమకూర్చి మరి సంస్థలను స్థాపించి అభివృద్ధి చేసినటువంటి ఆ సత్కార్యములను బట్టి దేవుని నామము భారతదేశంలో
మరి మహిమపరచబడింది. ఆ వెలుగు భారతదేశానికి తీసుకురాబడింది. మనం అనేక మంది ఆయన యొక్క కార్యముల ద్వారా వెలిగింపబడి ఉన్నాము. కాబట్టి ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించుచున్నది అనే వాక్య ప్రకారము ఆ వెలుగు ద్వారా అనేక మంది వెలిగించబడుతున్నారు. మరి ఈ విధముగా సత్కార్యములు చేసిన వారు మరి ఇంకా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చూస్తే మరి యోసేపు ఐగుప్తులో మరి వెలుగుగా ఉన్నాడు. దేవునికి నామమున మహిమను తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన బానిసగా మరి పోతేఫర్ గృహంలో ఉంటున్నప్పుడు ఆయన ఎంతో సిన్సియర్గా నమ్మకస్తుడిగా ఆయన జీవించడం ద్వారా మరి అక్కడ అతను చేసే పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉండటము, అన్ని పనులు కూడా మంచిగా చేయటం ద్వారా ఆ ఫతేఫర్ అతన్ని గమనించి ఏమనుకున్నాడంటే ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు, అందుకనే ఇతను చేసే కార్యములన్నీ సఫలమవుతున్నాయి అని చెప్పి భావించి అతని మీద కటాక్షం కలిగి అతన్ని తన గృహమంతటికి యజమానిగా అతన్ని నియమించున్నాడు. అటువంటి గొప్ప భాగ్యం లభించింది. ఆ తర్వాత ఆయనకి శోధనలు వచ్చినాయి. ఆ శోధనలు కూడా నిలబడ్డాడు. మరి జైలు పాలాడు. ఆ తర్వాత కూడా దేవుడు విడిపింపజేశాడు. మరి ఈ విధంగా చివరకు ఏ స్థానంలోనికి దేవుడు హెచ్చించాడంటే ఫరో తర్వాత స్థానము మరి యోసేపుకి ఇవ్వబడింది. అదేవిధంగా అప్పుడు మరి ప్రజలందరూ కూడా ఆయనకి జయజయాలు పలుకుతూ ఆయన నినాదాలు పలికినప్పుడు వారందరూ కూడా గమనించుంటారు. ఆ ఐగుప్తు దేశం అంతా కూడా దేవుని నామం మహింపరచబడి ఉండింది. ఎందుకంటే ఇతను ఏ దేశస్థుడు, ఏ జాతి వాడు, ఏ దేవుని కొడుస్తున్నాడు, వీరి దేవుడు ఎవరు అని చెప్పి ఆ విధంగా యోసేపు ద్వారా దేవుని నామము మహిమపరచబడింది ఆయన యొక్క సత్క్రియల ద్వారా. అదేవిధంగా బబులోను దేశంలో మరి దానియేలు యొక్క సత్క్రియల ద్వారా అక్కడ దేవుని నామం మహిమపరచబడింది. మరి దానియేలు మరి ఒక బానిసగా ఆ దేశానికి వెళ్ళినప్పటికీ ఆయనను దేవుడు మరి ఆయనకి ఇచ్చిన జ్ఞానం ద్వారా, అతను చేసే సత్కార్యముల ద్వారా, అతని యొక్క సిన్సియారిటీ ద్వారా, అతని యొక్క ఆ యొక్క జవాబుదారీతనం ద్వారా, అతను పనిచేసే విధానం ద్వారా, కష్టపడి పనిచేసి మరి ఆ యొక్క అభివృద్ధికి ఏ విధంగా పాటుపడ్డాడో ఆ విధంగా అతను మంచి పేరును తెచ్చుకొని దానియేలు ఆ దేశంలో ఉన్నతమైనటువంటి ప్రధానమంత్రి స్థానంలోనికి చేరాడు. అదేవిధంగా ఒక నెబుకద్నెజరులోనే కాలంలోనే కాదు, దర్యావేషు కాలంలో, ఆ తర్వాత బెల్షాజర్ కాలంలో, దర్యావేషు కాలంలో, కోరేష్ కాలంలో కూడా అతను నలుగురు చక్రవర్తుల కాలంలో అతను ప్రధానమంత్రిగా ఉండగలిగాడు. అటువంటి గొప్ప సామర్థ్యాన్ని దేవుడే అతనికి ఇవ్వటం జరిగింది. కాబట్టి అక్కడ వీరందరూ కూడా మరి అతన్ని వెంటనే తీసేసి ఇంకోళ్ళు పెట్టుకోవచ్చు. అతనికంటే జ్ఞానులు వేరే వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఇంకా బాగా పనిచేయగలరు, వాళ్ళ వంశం వారు, వాళ్ళ సొంత వాళ్ళు, వాళ్ళ బంధువులు ఉన్నప్పుడు కూడా దానియేలుకి ఎందుకు అవకాశం ఇచ్చారు? దానియేలు యొక్క సత్కార్యములను బట్టి దానియేలును మరిది దేవుడు తన యొక్క జ్ఞానంతో నింపి ఆ విధంగా హెచ్చించాడు. దాని ద్వారా బబులోను దేశం అంతా కూడా మరి దేవుని నామము మహిమపరచబడింది. మరి ఆ చక్రవర్తులే స్వయంగా అనేక సందర్భాలలో మీ దేవుడు నిజమైన దేవుడు, మీ దేవుడు సజీవమైన దేవుడు అని చెప్పి వారు పలకటం జరిగింది. అంతేకాకుండా శాస్త్రంలో కూడా వ్రాయించారు. అంతేకాకుండా దానియేలు ద్వారా దేవుని నామము లేక యూదుల మతము మరి యెహోవా దేవుని నామం అనేటువంటిది ప్రపంచ దేశాలకు పరిచయం చేయబడింది మొదటిసారిగా అని చెప్పి మరి విశ్లేషకులు భావిస్తారు. మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాలకు ఒక యూదా మతం అనేటువంటిది ఉంది. మరి వాడు దేవుడు యెహోవా దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన దేవతల జ్ఞానాన్ని మనుషులకు ఇచ్చేటువంటి వాడు అని చెప్పి వారందరూ కూడా తెలుసుకోవడానికి మరి దానియేలును దేవుడు ఉపయోగించుకున్నాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మన సత్క్రియల ద్వారా యెహోవా నామము, తండ్రి అయిన దేవుని నామం మహిమపరచబడినట్లుగా మనము మన యొక్క వెలుగును ఇతరుల ఎడల ప్రకాశింపచేయాలి అని దేవుని వాక్యము ఈరోజు మనకి తెలియజేస్తుంది. మరి సత్క్రియలు కేవలం ఈ ఫిజికల్గా మరి భౌతికమైనవే కాదు, మరి స్పిరిచువల్ కార్యములు కూడా మనం చేయాల్సిన వారమే ఉన్నాము. అందుకనే చూడండి 1 పేతురు 2:9 మీరు చీకటిలో నుండి వెలుగులను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని
యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నాడు. మనలను చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి దేవుని క్రీస్తు రాజ్యవారసులుగా చేసిన వాడు తండ్రి అయిన దేవుడు. మరి ఆయన యొక్క గుణాతిశయములను మనము ప్రచురం చేయు నిమిత్తము దేవుడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యములను ప్రచురం చేయాల. ఆ శిలువలో చేసిన కార్యము ద్వారా లోకమునకు ఏం సంభవించింది? కేవలం క్రైస్తవులకే కాదు యేసుక్రీస్తు ప్రభు చేసింది. లోకమంతటి పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడినది. లోక పాపం అంతటిని మోసుకున్నాడు ఆయన. లోక పాపం అంతటిని తన మీద వేసుకొని ఆ విధంగా ఆయన పాపం లేనివాడు మన నిమిత్తము పాపమై ఆ శిలువలో పాపంగా చేయబడిన అని చెప్పి ఆ పాపం యొక్క శిక్షను ఆయన అనుభవించాడని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడినది. కాబట్టి ఇది మనం ఇతరులకు తెలియజేయాలా, చెప్పాలా, లేకపోతే ఇతరులకు తెలియదు. అందుకని దేవుని వాక్యంలో ఏం రాబడి ఉన్నదంటే, చెప్పేవాళ్ళు లేకపోతే ఏ విధంగా వింటారు? వినకపోతే వాళ్ళలో విశ్వాసం ఏ విధంగా వస్తుంది? విశ్వసించకపోతే వాళ్ళు ఏ విధంగా రక్షింపబడతారు అని ఉంది. కాబట్టి ఇవన్నిటి కూడా సంబంధం ఉంది. కాబట్టి మనము తప్పనిసరిగా ప్రతి ఒక్క క్రైస్తవుడైన వాడు యేసుక్రీస్తుని గురించి ఇతరులకు పరిచయం చేయాలా, ఇతరులకు బోధించాలా. ముఖ్యంగా మన సాక్ష్యం చెప్పినా చాలు. మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నాము, ఈరోజు వెలుగులోకి దేవుడు మనం పిలిచాడు, తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు దేవునికి దూరస్తుడుగా ఉన్నాను, నేను ఇప్పుడు దేవునికి సమీపస్తుడుగా ఉన్నాను. నా జీవితంలో ఈ కార్యములు చేశాడని మనము మన సాక్ష్యం చెప్పినా కానీ దాని ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. కనుక ఈ విధంగా ఈరోజు దేవుడు మనకు ఈ వాక్యముతో మాట్లాడుతున్నాడు. మనము వెలుగు సంబంధము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీలో చీకటి ఎంత మాత్రము లేదు. మీరు వెలుగు సంబంధంలో అని చెప్పుకొని చీకటిలో నడవటానికి వీల్లేదు. మీరు వెలుగులోనే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వెలుగులో ఏ విధంగా వెలుగులో నడిచారో మనం కూడా ఆ విధంగా వెలుగులోని ఆయన వారిని వెంబడించినడలా మనము వారితో అన్యోన్య సహవాసం కలిగిన వారం ఉంటాం. అప్పుడు అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు మన చేత దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం చెప్పడానికి కానీ, ప్రార్థనలు చేయటానికి కానీ, ఇతరులకు మన సాక్ష్యం చెప్పడానికి కానీ ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. అందుకనే అపొస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండటానికి నిన్ను నువ్వే కనపరుచుకోవాలా. అంతేకాకుండా సత్యవాక్యమును సరిగా బోధించవానిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను నిన్ను నువ్వే కనబరుచుకున్నటకు నువ్వు ప్రయాసపడమని సలహా ఇస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం మనందరికి కూడా సంబంధించింది. మనం ఎప్పుడు కూడా సిగ్గుపడాల్సిన పని లేదు. నా నిమిత్తం ఎవరు సిగ్గుపడతారో వారి నిమిత్తం కూడా నేను సిగ్గుపడతానని ఒక చోట రాయబడి ఉన్నది, దేవుడు చెప్పిన మాటలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో ధైర్యంగా మనము నోరు విప్పి మాట్లాడాలా. చాలామంది ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన ఎందుకంటే మీరు చేయండి అంటూ ఉంటారు. అదేవిధంగా వాక్యం చెప్పమంటే మీరు చెప్పండి అంటూ ఉంటారు. సాక్ష్యం చెప్పమంటే కూడా వారి సాక్ష్యం చెప్పేదానికి ఇష్టం లేదు. ఎందుకంటే సాక్ష్యము అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే వారి యొక్క సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు సాతానును జయించిరని ఉంటుంది. సాతానును మనము జయించగలిగింది ఏదంటే మన యొక్క మాటలు, మన క్రియలు ఇవి కాదు, మన యొక్క సాక్ష్యము. మనం సాక్ష్యం చెప్పినప్పుడు ఎప్పుడైతే మనం నోరు విప్పి పలుకుతామో ఆ మాటల ద్వారా సాతానుడు భయపడతాడు. సాతానును మనం జయించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దేవుని నామం ఒక మహిమ కూడా ఆ విధంగానే వచ్చేది. కాబట్టి తామిచ్చిన సాక్ష్యము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా సాతాను జయించిరని రాయబడిన ప్రకారము మనము చీకటిలో నుండి వెలుగులోని పిలిచిన వాని యొక్క గుణాతిశయమును ప్రచారం చేయ నిమిత్తం మనల్ని దేవుడు ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన ఏర్పరచబడిన జనాంగముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి మనమందరం ఈ యొక్క పిలుపునందుకని మనమందరం కూడా దేవునికి సాక్షులుగా జీవించడానికి, ఈ లోకములో అన్యుల ఎదుట మనము మన సత్కార్యములు అనేటువంటి వెలుగును ప్రకాశింపచేయడం ద్వారా దేవుని నామము మహిమపరచబడగలిగినట్లుగా మనందరినీ దేవుడు తన కృప ద్వారా వాడుకొని బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు అనే యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక. ఆమేన్.